హలో అండి. ఈరోజు సండే కాబట్టి నేను మార్నింగ్ లేచి టిఫిన్ చేద్దామని రోడ్డుకి వచ్చాను ఇట్టగా. అయితే ఈడ చేపలు చూసాను. చేపలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. కానీ అయి నాకు నచ్చలేదనమాట. అయితే ఇంక వద్దులే చేపలు అని చెప్పేసి ముందు టిఫిన్ చేద్దాం అనుకున్నాను. అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి మీ అందరూ చూపిద్దామని ఇటు వచ్చాను చేపలని. చూసారు కదండీ! ఇగోండి టబ్‌లో కనిపిస్తున్నాయి చేపలు. సో ఇవి కూడా మీకు ఎవరన్నా కొనుక్కోవాలనుకున్నా గానీ తీసుకోవచ్చు ఈడొచ్చేసి. అయితే ఇక్కడ చూసారు కదా! ఈడ మటన్ షాపులుంటాయి, అలాగే చికెన్ షాపులుంటాయి. అన్ని షాపులు ఈ రోడ్లో అయితే దొరుకుతాయనమాట. ఈ సనత్ నగర్ రోడ్ అనమాట. అయితే ఈడ చూసారు కదా! ఇదిగోండి ఈడ అన్ని షాపులు అయితే కనిపిస్తాయి. ఆదివారం వచ్చిందంటే ఈడ తెంపు ఉండదనమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మటన్ షాప్ ఇది. మటన్ అసలు నాకు నచ్చదండి బాబు. అసలు అటువైపే వెళ్ళదలుచుకోలేదు. కానీ మీకు చూపించాలని చెప్పేసి ఇటు వచ్చాను నేను. సో అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చికెన్ షాప్ దొరికింది. సో ఇక్కడ చికెన్ షాప్ ఉంది, దీని ఎదురుగా ఇంకో చికెన్ షాప్ ఉందండి. ఇవన్నీ నాకు వదిలేరా బాబు, నేను ఇప్పుడు తినలేనని చెప్పేసి నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను నేను. ఇక ఇది వద్దు నాకు. అయితే ఇక్కడ ఆనియన్ బోండా చెప్పాను. ఇక్కడ టిఫిన్ షాప్కి వచ్చి ఆనియన్ బోండా 30 రూపాయలు అన్నాడు. అయితే 30 రూపాయలు ఇచ్చాను. ఇక తినేసి వెళ్ళిపోవడమే మన రూమ్కి. సో ఇదిగోండి ఇక్కడ ఆర్డర్ చేశాను. 30 రూపాయలు అంట ఆనియన్ బోండా, ఏదైనా సరే 30 రూపాయలు అంట. ఇక్కడ ఇంకా ఆనియన్ బోండా ఇదిగోండి ఇక్కడ చట్నీలు ఉండే. ఇక్కడ అల్లం చట్నీ అయితే నాకు చాలా బాగుండేదండి. నాకు ఫేవరెట్ ఇక్కడ అల్లం చట్నీ. అయితే ఇక్కడ పూరీలు అలాగే దోశ ఇవన్నీ దొరుకుతాయి అంట. అయితే ఆనియన్ బోండా చెప్పాను, ఇస్తున్నాడు. ఇదిగోండి తింటున్నాను. ఇక ఇది తినేసి వెళ్ళిపోవడం.